పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకని అలా అనుకుంటున్నారు? అంటే జగన్ గెలిచిన తర్వాత అంత అభివృద్ధి కూడా ఏమీ లేదన్నట్టు రోడ్లు చూస్తేనే అర్థమైపోతుంది. అక్కడ ఏం డెవలప్ ఏం జరుగుతున్నట్టు ఏం లేదు. అక్కడ ఎవరు వర్క్ చేయటం లేదు కదా. ఎక్కువ అంతా హైదరాబాద్, బెంగళూరు అటు ఇటు వెళ్ళిపోతున్నారు. అంటే జగన్ గారి సంక్షేమ పథకాలు ఇచ్చేసానని చెప్పేసి అంటున్నారు. సంక్షేమ పథకాలు ఇస్తే ఏం లాభం ఉన్నదండి? అందరూ తాగుతున్నారు, తాగేవాళ్ళు తాగుతున్నారు, మళ్ళీ పనిచేసే వాళ్ళు పనిచేస్తూనే ఉన్నారు. అమ్మఒడి ఇవన్నీ ఏం సరిపోతాయి? యువతకి ఏదైనా చెయ్యాలి అంటే జాబ్స్ ఇవి అభివృద్ధి ఉంటే ఇక్కడ ఏ స్టేట్ అయినా బాగుంటుంది చెప్పుకోవటానికి కానీ దేనికైనా. ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అనేది కలిసి రావడం అనేది మంచిదే అంటారు? మంచిదే అనిపిస్తుంది. మరి ఎలక్షన్లో తెలుస్తుంది కదా. ఇంకా అంటే జగన్ గారిది 4.5 ఏళ్ల పరిపాలన మీకు ఎలా అనిపించింది? అంత బాగా ఏం లేదనిపించింది. అన్ని విమర్శలు అవి ఇవి అని చెప్పి తప్పనించి సంక్షేమ పథకాలు 15,000 10,000 తప్పనించి అంత అభివృద్ధి కూడా ఏం లేదు కదా. చంద్రబాబు గారు అరెస్ట్ని ఏ విధంగా చూడాలి? అది కక్షపూరితమే కదా. ఇప్పుడు జగన్నే అప్పుడు అరెస్ట్ చేయించారు, వెంటనే చంద్రబాబు ఆయన గవర్నమెంట్ వచ్చింది ఏదో ఒక రీజన్ తోటి వేశారన్నట్టు జైల్లో వేశారు కదా. అలానే అనిపించింది, ఏం లేదు కదా తనకి. అంటే చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారికి మధ్య తేడా ఏంటంటారు? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు బాగా అభివృద్ధి చేశాడు. అమరావతి మేము వెళ్ళాము, అక్కడ చూసాము. అంతా ప్రాజెక్టు కానీ పోలవరం ప్రాజెక్టు కానీ అన్నీ చాలా బాగా జరిగినాయి, అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ. ఇప్పుడు మాత్రం మేము వెళ్ళిన తర్వాత అమరావతి చూస్తే ఆ రోడ్లు అవి అసలు అభివృద్ధి మొత్తం పోయి పల్లెటూరు కన్నా దారుణంగా ఉంది. అమరావతి మన రాజధాని, ఆంధ్రప్రదేశ్ వాళ్ళ రాజధాని అనుకోవడానికి లేకుండా ఉన్నది అక్కడ రోడ్లు కానీ ఒకసారి వెళ్ళి చూస్తే. అంటే సంక్షేమ పథకాలు అంతా ఇస్తున్నాం ఈసారి. సంక్షేమ పథకాలు అంటే ఏం చూసుకోవటానికి? ఇప్పుడు 10,000 15,000 వస్తే వాళ్ళు తాగుతున్నారు, ఇళ్లలో జాబులు చేయకుండా ఏవో 10 రోజులు గడిపేస్తున్నారు. నీకు అవి కాదు కదా అభివృద్ధి అంటే. జగన్ 3 రాజధానిపై మీ అభిప్రాయం? అదైతే అసలు ఎవరిని అడిగినా వేస్ట్ అనే చెప్తారు. 3 రాజధాని ఉన్న ఒక్క రాజధాని కూడా దుమ్ము కొట్టుకుపోయి ఉన్నది అక్కడ. ఆ రాజధాని డెవలప్ చేయలేదు. ఇంకా వైజాగ్ని ఏం చేశాడో తెలియదు మరి అక్కడ ఎలా ఉన్నదో. 2019లో 150 సీట్లు వచ్చే వైసీపీ, ఈసారి ఎన్ని సీట్లు వస్తాయండి? ఈసారి అసలు మొత్తం ఒక 30 కూడా రావేమో అనిపిస్తుంది. వాళ్ళు చేసిన పరిపాలన కానీ ఆ మంత్రులు మాట్లాడే మాటలు కానీ అవన్నీ చూస్తుంటే విమర్శలు తప్ప నుంచి ఏం లేవనిపిస్తుంది. ఈసారి 2024లో సీఎం ఎవరిని చూడబోతున్నారు? పవన్ కళ్యాణ్ అనే అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ వీళ్ళు వస్తేనే అక్కడ మంచి జరగడానికి కానీ ఏదైనా బాగుంటుందని అనుకుంటున్నాను.